మనం ప్రీవియస్‌గా కొన్ని హై సాలరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు రీసెంట్‌గా ఒక పోస్ట్ చదివాను. ఇది చాలా ట్రెండింగ్ అయితుంది గూడా. ఒక కపుల్ అట ఆహ్, హై సాలరీ బెంగుళూరులో వర్క్ చేస్తున్నారు. దే హావ్ బీన్ షిఫ్టింగ్ ప్లేసెస్, అంటే ఒకళ్ళు గుర్‌గావ్‌లో, బెంగుళూరులో ఇలా షిఫ్ట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇద్దరు కలిపి ఓ 5,00,000 వస్తున్నాయి. తర్వాత ఇంకా ఒక పిల్లోడు పుట్టాడు 2024లో. ఆ అమ్మాయి జాబ్ మానేసి బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంది 2 ఇయర్స్ బ్యాక్. ఈ లోపల ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న స్కోప్లో హస్బెండ్ శాలరీ 5,00,000 పెరిగింది ఎక్స్ట్రా. నవ్వు ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉండాలి, ఎందుకంటే పిల్లాడు ఒక పేరెంట్ని మిస్ అవుతున్నాడు అని గుర్గావ్కి షిఫ్ట్ అయిదాము, సో దట్ ఫ్యామిలీ కలిసి ఉండొచ్చు అని అప్పుడు అనుకున్నారు. అప్పటి వరకు సపరేట్గానే ఉన్నారు మనీ కోసం, హై శాలరీ కోసం. నవ్వు ఇప్పుడు గుర్గావ్లో ఇంత శాలరీ రావట్లేదు ఏంటి అని అదొక ఎమోషనల్ పోస్ట్ చాలా ట్రెండింగ్ అవుతుంది. అంటే నాకు అర్థం కావట్లేదండి అసలు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. హస్బెండ్ ఎడ్యుకేటెడ్, వైఫ్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కలిపి ఒక 5,00,000 సంపాదించుకునే వాళ్ళు. అంటే ఇది అసలు దీని గురించి మాట్లాడటమే దండగండి. దీని గురించి అంటే నాకు ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయి ఇలాంటి పోస్టులు పెడుతుంటే. మనమేమనుకుంటున్నాం, కార్పొరేట్స్ మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. నాకు ఇప్పుడు కొత్తగా అనిపించేది ఏంటంటే మనుషుల్లో ఉన్న గ్రీడ్ని కార్పొరేట్స్ యూజ్ చేసుకుంటున్నాయి.